సపోటా జ్యూస్ అండి. ఈ సమ్మర్‌లో హీట్‌లో రిఫ్రెష్ అవ్వడానికి, నీరసం తగ్గించడానికి ఈ సపోటా జ్యూస్ చాలా మంచిదండి. టేస్ట్ కూడా న్యాచురల్‌గా రిచ్‌గా ఉంటుంది. సో, అందరికీ ఈజీగా నచ్చేస్తుంది. ముందుగా ఈ సపోటాలను మంచిగా వాష్ చేసుకుని, సపోటా పైనున్న తొక్కని, గింజని సెపరేట్ చేసి, గుజ్జుని మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. ఇదిగో ఇలా నేను చూపిస్తున్నట్టు చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ బాగా పండిన సపోటాలను మాత్రమే తీసుకోండి. పచ్చి సపోటాని అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే దానిలో ఉన్న పాలు వల్ల మనకి నోరు మొత్తం కొట్టేసినట్టు, నోరు పూసింది అంటారు కదా! అలా అయిపోతుందండి. అందుకని బాగా పండిన సపోటా మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత 4 స్పూన్స్ షుగర్ వేసుకోండి. తర్వాత కాచి చల్లార్చిన పాలును వేయండి. మీకు కావాలంటే ఇక్కడ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. నేను సపోటాలను, మిల్క్‌ని రెండిటిని కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచే తీసానండి. నాకు ఆ కూలింగ్ సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ మిక్సీ పట్టారంటే మనకి జ్యూస్ రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను కొద్దిగా హార్లిక్స్ యాడ్ చేశాను. మీ దగ్గర ఏదైనా హార్లిక్స్ గానీ, బూస్ట్ గానీ ఏమున్నా కూడా యాడ్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.